ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు. మాలాల ఒత్తిడికి తలకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళకు కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టి పారేశారు. వాళ్ళకు దోషిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చిప్పలాగా ఉద్యోగాలని వాళ్ళ కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చిప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్సు, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటారు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా. ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర రాష్ట్రమే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాలల ఒత్తిడి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తున్నాడు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మన ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారు, నియామకాలు అది ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు. కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదర గారు. మాలలతో కుమ్మక్కైండు, మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదర గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం నెల రోజుల పాటు. ఇక పోతే